अलैहि वसल्लम గారు ఎవరి ప్రవక్త భయ్? ఎవరి ప్రవక్త? ముస్లింల ప్రవక్త అన్నోళ్ళు చేయొద్దండి. ముస్లింల ప్రవక్త అన్నోళ్ళు చేయొద్దండి, నిరభ్యంతరంగా ఎత్తొచ్చు. సర్వమానవాళికి ప్రవక్త అన్నోళ్ళు చేయొద్దండి భయ్. అల్హమ్దులిల్లా, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సర్వమానవాళికి ఆయన ప్రవక్త, సందేశహరుడు, సందేశాన్ని తెచ్చేవారు, సందేశాన్ని వినిపించేవారు. వారి గురించి జొరాస్ట్రియన్ రాసిన గ్రంథములో కానివ్వండి, ఋగ్వేద యజుర్వేదాలు కానివ్వండి, పురాణాల్లో భవిష్య పురాణంలో కానివ్వండి, అదేవిధంగా మీకు గురునానక్ సాహబ్ రాసిన గురునానక్ సాహబ్ తంత్రాలు కానివ్వండి, గౌతమ బుద్ధుడు రాసిన ద గాస్పెల్ ఆఫ్ బుద్ధాలో కానివ్వండి, ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి వితరణ ఉంది. తెలుసా విషయం? తెలుసా భయ్? ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సర్వమానవాళికి ప్రవక్త అన్న సందేశంగా అన్ని గ్రంథాలలో సాక్ష్యమిచ్చారు, వారి రాక గురించి చెప్పారు. అందుకోసమే నేను తెలుగులో సంస్కృతిలో చెప్పి ఇన్షాల్లా ట్రాన్స్లేట్ చేస్తా. మమదం పితుశ్రీనామ ఝేయస్య మక్కైష నగర జననస్య అద్వైత వేద పారంగస్య భూయిష్ట శశివర్ణస్య చంద్రోపాస గణాంకస్య అహమద ఇతి ఖ్యాతః శిష్యాశాఖో పరిమన్వితః సోమవతి యశోభూషితః మరుస్థలి నివాసీనాం లింగచ్ఛేది ఖడ్గధారి శ్మశ్రుధారి భవిష్యతి జనో మమః ముసలయైన ధర్మ సంస్కారః. దీని అర్థం మమదం వితుశ్రీనామ ఝేయస్య, మహమ్మద్ అనే ప్రఖ్యాత నామము కలిగిన వారు. మక్క ఈశానగర జననస్య, మక్కై అంటే మధ్యమాంకము, ఐశానగ భూమి, భూమికి మధ్య భాగంలో ఉండే నగర జననస్య, నగరమందున జన్మిస్తారు. అద్వైత వేద పారంగస్య, ఆదేశానుసారంగా విద్య అందుతూ ఉంటుంది. భూయిష్ట శశివర్ణస్య, భూమి మీద వారు గోధుమ రంగును కలిగి ఉంటారు. చంద్రోపాస గణాంకస్య, చంద్రుని చూసి నెలలు లెక్క పెడతారు. అహమద ఇతి ఖ్యాతః, అహ్మద్ అనే ప్రఖ్యాతిగాంచుతారు. శిష్యాశాఖో పరిమన్విత, సహాబాలను అక్కడక్కడ ఏర్పాటు చేస్తారు. సోమవతి యశోభూషిత, సోమవతి అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అమీనా, యశోభూషిత అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అబ్దుల్లా. సో అమీనా అబ్దుల్లా వారి గర్భాన జన్మిస్తారు. మరుస్థలి నివాసీనాం, యుద్ధాలు జరిగే ప్రాంతంలో నివాసం ఉంటారు. లింగచ్ఛేది, ఉడుగులు చేసి ఉంటారు. ఖడ్గధారి, ఆయుధములు ధరించి ఉంటారు. శ్మశ్రుధారి, గడ్డమును పెంచి ఉంటారు. భవిష్యతి జనో మమః, ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు. జన్మించి ముసలయైన ధర్మ సంస్కార, ముసలదైపోయినటువంటి ధర్మాన్ని సంస్కరిస్తారు. సంస్కరించిన ధర్మమే ఇస్లాం ధర్మం. ఎనీ డౌట్ సోదరులారా? సాహెబుల్లో 4 రకాలు ఉంటారు. ఎన్ని రకాలు భయ్? 4 రకాలు అనగానే చాలామంది షేక్ సయ్యద్ మొఘల్ పఠాన్ అంటారు. అవునా? నేను అది చెప్పను. మొదటి రకం సాహెబులు, వీళ్ళను డైలీ సాహెబులు అంటారు. వీళ్ళు ప్రపంచపు చివరి అంచున ఉన్న మారుమూల కుగ్రామం ఉన్న సాహెబుల్లాగానే కనపడతారు. ఎందుకంటే వీరి ముఖమునకు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులలోకెల్లా ప్రప్రథమ సున్నతైన గడ్డం ఉంటుంది. మరియు వారి వేషాధారణ ఇస్లాంని పోలి ఉంటుంది. వారు నమాజులు స్థిరపరుస్తారు. వారి సంతానాన్ని మసీదు వైపుకు మళ్ళిస్తారు. వీళ్ళ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళను డైలీ సాయిబులు అన్నారు. ఇంకా రెండవ రకం ఉంటారు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్. వీళ్ళను జుమ్మా సాయిబులు అన్నారు. వీళ్ళు కరెక్ట్ జుమ్మా రోజు వస్తారు. అది లేట్గా వస్తారు, ఫాస్ట్గా పోతారు. సిగ్గులేని సినిమాకైతే గంట ముందు పోతారు. అల్లా ఇంటికి అరగంట ఆలస్యంగా వస్తారు. సినిమా తొందరగా అయిపోతే జబీ హోగా కాజీ అంటారు. అదే మసీదులో బయాన్ లేట్ అయితే అవి హోగాని కాజీ అంటారు వీళ్ళు. ఇంకా మూడో రకం, వీళ్ళు 11 నెలలు ఎవరు జోలికి పోరు. 12 నెలల రాగానే బుస్సలు లేచి కూర్చుంటారు. వీళ్ళను రంజాన్ సాహిబులు అన్నారు. రంజాన్లో ఫజర్, జొహర్, అసర్, మగ్రిబ్ మాషాల్లా, సుబ్హానల్లా, విందులు, వినోదాలు, ఇఫ్తార్లు, ఆ వింతలు, ఈ వింతలు, పులకింతలు అన్నీ చెప్తారు. మగ్రిబ్ వస్తుంది, ఇఫ్తార్ చేస్తారు, ఇంటికి వెళ్తారు, టోపీ తీస్తారు, బూట్లో పడేస్తారు. పక్కన సాతి అడుగుతాడు, అది రంజాన్ మే తరావే పడినా అవుజీ అంటే, మరి రంజాన్ మే రోజా రథం పోలేం పనికి తరావే పడతాం పోలేం అవుజీ అంటాడు ఈయన. ఇంకా 4వ రకం, వీళ్ళను జనాదా సాహిబులు అంటారు. నేను సచ్చినాక ఎట్టా మోసుకపోతారులే, నేను ఎందుకు నాయన చదవడం అని వీళ్ళు అంటారు. ఇది కాదు, వఖీముస్సలాత్, నమాజులు స్థిరపరచండి.
నమహాజ నమేమం నమేవ నమాజ. ఋగ్వేదంలోని వాక్యం నమహాజ నమేమం మేవ మమేకం. నమాజ్ అంటే ప్రణమిల్లడం, సాష్టాంగపడ్డం, ప్రణామాలు చేయడం. ఇది భయ్. అందుకోసమే తు దేఖేగా జీ అల్లాకు, తు దేఖేగా జీ జన్నకు. చాలామంది అడుగుతాను నన్ను కూడా, ఏమయ్యా సాహిబ్ గారు ఏమన్నా నువ్వు చూసినావా, నువ్వు ఎందుకు ముసల్మాన్ అన్నవయ్యా అని నాకు ముస్లింలు అడుగుతారు చాలామంది. నేను ముస్లిం కాలేదయ్యా, ఇస్లాంలోకి వచ్చానని నేనంట. అవునా భయ్, కరెక్ట్ కాదా? ముస్లిం వేరే, ఇస్లాం వేరే. ఇస్లాంలోకి వచ్చిన వారు ముస్లిం అవుతారు. ఒకవేళ ముస్లిం ఓడిపోయినా పర్వాలేదు కానీ ఇస్లాం గెలవాలి. ముస్లిం ఈరోజు ఉంటారు, రేపు పోతాడు, కానీ ఇస్లాం ప్రళయం వరకు ఉంటుంది. అది దానికే శాస్త్రం కూడా అంటుంది, నతన్యా కశ్చిత పరిరస్తిలోకి నచే శివానై వచతస్వలింగం సకారణం కరణాధి సాధిసో నతన్యాగ్నం పరితత్మయామి. ఖురాన్లో కుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. నతన్యా కశ్చిత పరిరస్తిలోకి, ఈ లోకంలో దేవుడు ఇలా ఉంటాడని తెలుసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవు. నచే శివానై వచతస్వలింగం, తను ఎవరికి పుట్టలేదు, ఇంకొకరికి జన్మనివ్వలేదు. సకారణం కరణాధి సాధిసో, ఏ కారణము చేతనైనా సాధించి శోధించాలనుకుంటే నతన్యాగ్నం పరితత్మయామి, అతను ఇచ్చిన జ్ఞాన సంపద ద్వారా తెలుసుకోండి. చూడండి భయ్, ఇస్లాం ఏం చెప్తుంది, మనమేం చేస్తున్నాం? మనం ఏమన్నా చేయమన్నా అంటే దాదా దాదీసే ఆతాహైరే. ఓ అబ్బు, భలే మాట నేర్చుకున్నారు జనాలు. ఊత పదం ఇది. ఖురాన్ ఉంది, హదీస్ ఉంది, పెద్ద పెద్ద పండితులు ఉన్నారు, విశదీకరించే వాళ్ళు ఉన్నారు, విశ్లేషించే వాళ్ళు ఉన్నారు, విన్నవించే వాళ్ళు ఉన్నారు. విన్నపాలు పెట్టుకునే వాళ్ళం కావాలి. వాళ్ళకు చేద్దామా ఇన్షాల్లా. అరబిక్లో అల్లా అంటే సంస్కృత్లో భగవాన్, తెలుగులో దేవుడు అని వస్తుంది. అదే ఇంగ్లీష్లోకి వెళ్తే జిఓడి గాడ్ అని వస్తుంది. ఇంగ్లీష్లో గాడ్ అని వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఇంకా నేను ఇంకొద్దిగా అల్లాహు అక్బర్ అని కొడతా, అక్బర్ ఏమంటుందంటే గాడ్ ఈజ్ గ్రేట్ అంటుంది అనమాట అల్లాహు అక్బర్ అంటే. ఓకే, తర్వాత ఇన్షా అల్లా, హోప్ఫుల్ దేవుడు.